గొల్యాతు దగ్గర కన్నా దావీదు దగ్గర బయటకి కనిపించని ఆత్మీయ యుద్ధోపకరణములు ఉన్నవి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమున్నాయి? యుద్ధోపకరణములు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో అనుభవాలు ఈ 5 మనకు నేర్పిస్తాయి. 5 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో కృపకు గుర్తుగా ఉంది. చెప్పండి, ఏంటది? కృప. దట్ ఈస్ గ్రేస్, కృప. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మొదటిది యేసుక్రీస్తు, రెండోది ఆయన రక్తం, మూడోది దేవుని వాక్యం, మరొక ఆయన చెప్పాడు, నాలుగోది ప్రేయర్, 5 గ్రేస్. మళ్ళీ ది నేమ్ ఆఫ్ జీసస్, యేసునామం. రెండోది బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం. నెంబర్ 3 దేవుని వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. నెంబర్ 4 ప్రేయర్, ప్రార్థన. నెంబర్ 5 గ్రేస్. ఇవి అన్వయించండి. మొదటి రాయి దేవుని నామం, రెండో రాయి యేసు రక్తం, మూడో రాయి వాక్యం, నాలుగో రాయి ప్రార్థన, ఐదో రాయి కృప. కృపకి, అబ్బా కృపకి, అయ్యా కేవలము నీ కృప, నీ కృపతో నాకు ఇచ్చిన ఈ స్థితి, నీ కృపలో నన్ను బలపరిచితివి అని చెప్తున్నాడు. వింటున్నారా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాళ్ళు నున్నటి రాళ్ళు, తయారు చేసిన రాళ్ళు కాదు, ఎప్పుడో రాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు తయారు చేయలేదు, అంటే చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఆ బ్రహ్మాండమైన ఆకాశమునంటే మహిమను చోటు చూసేటప్పుడు నెబుకద్నెజరు చూస్తుండగా చేతి సహాయం లేకుండా, ఎవరా రాయి? ఆయనే. త్వరలో రాబోతున్నాడు ఆయన. సిద్ధంగా ఉండాలి మనం. అందుకే ఈరోజు మనం ఈ రాళ్ళ గురించి మనం నేర్చుకునే సందర్భంలో విశ్వాసపు రాయి, ఇంకొక సన్నివేశాన్ని మనం, విశ్వాసం. దావీదు తన యొక్క భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాడో, ఈ లోయలో, గాఢాంధకారపు లోయలో లేదా ఏలా లోయలో దేవుడు నిన్ను ఏ లోయలోకి తీసుకుని వెళ్ళినా మన జీవితం ఎలా ఉండాలి అంటే విశ్వాసం. ఎంతగా అంటే దావీదు 37వ వచనంలో చెప్పాడు, సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి. తీసారా? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37. ఎవరో చెప్తున్నాడు ఈ మాటలు? సౌలుకి. అబ్బా చూడండి, ఆ పైన అంతా చదవాలి మీరు. గొర్రెలను కాయిచుండగా ఏం చేస్తున్నాడు? పైగో మాట చూడండి, మీ దాసుడినైన నేను. అయ్యా నీ దాసుడిని కదా నేను, నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా నీ దాసుడినైన నేను, దాసుని స్వభావాన్ని ధరించిన క్రీస్తు ప్రభు యేసుక్రీస్తు దావీదు గుర్తుగా ఉంటే, తండ్రి మందను కాసే దేవుడు, ఆ మంద కొరకు ప్రాణం పెట్టిన కరుణామయుడు క్రీస్తునాథుడు, 5 గాయాలు పొందిన లోకరక్షకుడు. అబ్బా ఎంత చక్కగా రాయబడింది. నీ దాసుణ్ణి, నా తండ్రి మందను కాయిచుండగా ఏమొచ్చాయి? సింహము, ఎలుకబంటి వచ్చి మందలో నుండి గొర్రెపిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా మందలో నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. నేనేం చేశాను తెలుసా? చూడండి ఏమో ఎంత చెప్తున్నాడు. నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి గొర్రెను విడిపించి తిని. తరిమెను చరిత్రలో ఎక్కడనుందా? ఎవరెవరు తరుముతారు? సింహము మనిషిని, ఎలుకబంటి మనిషిని. కానీ ఇక్కడ ఒక బాలుడు ఎవరిని తరుగుతున్నాడు? సింహమును. అది ఆయన బలం, దేవునితో ఆయనకున్న సంబంధం అది. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా. అక్కడ చూడండి, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి 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 చంపాను. అది మహిమ ఎవరికి ఆపాదిస్తున్నాడు చూడండి. 37 సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతుల నుండి కూడా నన్ను. అంటే ఏమనాలి దీన్ని? ఏ విశ్వాసం అనాలి? మీరు పేరు పెట్టండి. దావీదు విశ్వాసానికి ఏమని పేరు పెడతారు మీరు? ఏ విశ్వాసం? గొప్ప, చెప్పాలి, గొప్ప, ఇంకా గొప్ప విశ్వాసాన్ని, ఇంకా స్థిర విశ్వాసం, ఇంకా దేవుణ్ణే
శతాధిపతి యొక్క విశ్వాసం ఎవరు ఆశ్చర్యపడ్డారు? ఇది ఈ విశ్వాసం. మీకుందా? మీ విశ్వాస స్థాయి ఏమిటి? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. కాబట్టి మొట్టమొదట మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. అమ్మ, ఉన్నదా విశ్వాసం? ఎప్పుడు వచ్చింది అటువంటి విశ్వాసం? మీకు దేవునితో సంబంధము కలిగి, వాక్య ధ్యానము, ప్రార్థన అనుభవము, పరిశుద్ధుల సహవాసము, అనునిత్యము దేవుణ్ణి ధ్యానించుట, ఇది మీకు ఏం తెలియజేస్తుందంటే విశ్వాసాన్ని ఇస్తుంది.